హలో ఎవ్రీవన్. ఈ డ్రెస్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే పేపర్ క్యాన్వాస్ని నెక్ పీస్ తీసుకొని ఈ విధంగా ఐరన్ చేసుకొని పెట్టాను. తర్వాత సైడ్స్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఫస్ట్ అయితే వీ నెక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్కి ఈ నెక్ని యాడ్ చేయాలి. మెయిన్ క్లాత్కి ఇప్పుడే కుట్టకూడదు. ఫస్ట్ అయితే లైనింగ్కి నేను చూపిస్తున్న విధంగా పేపర్ క్యాన్వాస్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. నేను డ్రెస్ మొత్తం కూడా క్రేప్ లైనింగ్నే యూజ్ చేస్తున్నాను. బాడీ పార్ట్ అండ్ కింద ఫ్రిల్స్ పార్ట్ కూడా. ఇప్పుడు రివర్స్ తిప్పి పైన మెయిన్ స్టిచ్ అయితే వేసుకోండి. పేపర్ క్యాన్వాస్ ఆర్ బకరాన్ని యూజ్ చేసి నెక్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు నెక్ అనేది బ్యాక్ సైడ్ ఫోల్డ్ కాకుండా స్టిఫ్గా ఉంటుంది. సో డ్రెస్సెస్కి అయితే కంపల్సరీ ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ ఆర్ బకరాన్ని యూజ్ చేయండి. నెక్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ నెక్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి. నేను నెక్కి బార్డర్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ లైనింగ్ని అయితే వీ నెక్ కుట్టి పెట్టాను. ఫస్ట్ మనం మెయిన్ పార్ట్ని కట్ చేసేటప్పుడే బార్డర్స్ వచ్చిన పార్ట్ని నెక్ దగ్గర 2 సైడ్స్ వేసి కరెక్ట్ లెంత్లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసుకోండి. రైట్ సైడ్ పార్ట్ వచ్చేసి కింది సైడు హ్యాంగింగ్స్ వస్తాయి. సో అందుకే ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ పార్ట్ని చూపిస్తున్న విధంగా లైనింగ్ మీద వేసి బార్డర్ని ఫోల్డ్ చేసి కుడుతున్నాను. బార్డర్ కొంచెం పెద్దగా ఉంది, అందుకే నేను ఈ విధంగా వచ్చే విధంగా కుడుతున్నాను. ఈ విధంగా బార్డర్ని వన్ సైడ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కుట్టుకోండి. ఈ విధంగా కుట్టడం వల్ల బార్డర్ అనేది నెక్కి అణిగినట్టుగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ అయితే రైట్ సైడ్ పార్ట్ని చూపిస్తున్న విధంగా ఈ నెక్ దగ్గర బార్డర్ని వేసి కుట్టుకోవాలి. ఫస్టే మనం లైనింగ్కి గల్లపట్టి వేసాం కాబట్టి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. డైరెక్ట్గా వీ నెక్ మీదనే 2 సైడ్స్ కూడా ఈ విధంగా బార్డర్ స్టిచ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్లో కింద ఫ్రిల్స్ని అండ్ హ్యాంగింగ్స్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.